నిన్న జరిగిన సంఘటనలో తేజు అనే బాలుడు 12 సంవత్సరాల బాలుడు చెరువులో పడి చనిపోవడం జరిగింది. దీనికి కారణమైన మున్సిపల్ సిబ్బంది ప్లస్ చైర్మన్ మంజుల రాజనర్సు గారు దీని కారణంగా మీరు గుర్రెపు చెక్కలను క్లీన్ చేయకుండా 40 లక్షల రూపాయలు మొత్తం కేటాయించిన అమౌంట్ మీరు ఏం చేసినారు దానికి వివరణ కోరుతూ ఏసీపీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, రాబోయేది సంక్రాంతి, ఇప్పుడు కూడా క్లీన్ చేయకుండా పిల్లలు పోయి మళ్ళీ పడిపోయి అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఆ కుటుంబం బీద కుటుంబం కాబట్టి ఆ తేజ కుటుంబానికి మీరు ఖచ్చితంగా 50 లక్షలు ఎగ్జిబిషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి విషాదాలు ఛాయలు ఇంకా రాబోయేది కూడా జరగబోతుంది. దీనికి ఏంటంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వల్ల నిర్లక్ష్యం వల్ల నిధులు ఆల్రెడీ కేటాయించిన నిధులను మీరు అనవసరంగా మీ సొంతంగా వాడుకున్నందుకు మీరు ఇది ఇలా చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడానికి చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుండదు. నిన్న జరిగిన సంఘటన సిద్దిపేటలో ఒక 12 సంవత్సరాల బాలుడు మృతి చెందడం జరిగింది. స్థానిక సిద్దిపేట 13 వార్డుకి సంబంధించిన పిల్లగాడు. అది అన్యాయంగా మున్సిపల్ శాఖ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని మేము భావిస్తున్నాము. చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి వాళ్ళు చేసిన దానికి. స్థానికంగా 40 లక్షల బడ్జెట్ వాళ్లకు కేటాయించి చెరువు క్లీన్ చేయమని చెప్తే వాళ్ళ సొంత లాభాల కోసం 40 లక్షలు వాడుకున్నారని మాకు ఒక ఆరోపణలు కూడా వినిపించాయి. దాని మీద వివరణ కోరినాము. ఇంకోటి ఏసీపీ గారికి దీని మీద విచారణ చేసి మంజుల రాజనర్సు గారి మీద, కమిషనర్ మీద కేసు నమోదు చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చడం జరిగింది. ఈ స్థానిక మృతి చెందిన కుటుంబానికి ఖచ్చితంగా మంజుల రాజనర్సు గారు ఖచ్చితంగా ఎస్గిరిషి అనేది కేటాయించి ఒక 30 లక్షలు 40 లక్షలు కేటాయించి వాళ్ళ కుటుంబానికి కాపాడుకోవాలని కోరుతున్నాము. ఇంకోటి వచ్చేది సంక్రాంతి పండుగ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న చెరువులకు వీటికి అన్ని క్లీన్ చేయించి దాని స్థానికంగా ఏమున్నో దానికి ఏర్పాట్లు చేసి పిల్లలకు కూడా భద్రత కలిగేటట్టు స్థానిక వైర్లు కానీ, స్థానిక చెట్లు కానీ, స్థానిక కుంటలు కానీ ఏది ఉన్నా పిల్లలకు కొంచెం అవగాహన తెలిసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే కూడా బాగుంటుందని కోరుతున్నాము.